9వ కీర్తనలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ది లార్డ్ ఎ రిఫ్యూజ్ ఫర్ ద అప్రెస్డ్, ఎ రిఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. జీవితంలో నలిగిపోయావా? ఏదో పరిస్థితి నిన్ను నలగొట్టినట్టుగా అనిపిస్తుందా? నీకున్న స్థితిగతులు నిన్ను నలిపేస్తున్నట్టుగా, నిన్ను కృంగదీసినట్టుగా, నీకు ఉండాల్సిన విలువలు లేకుండా, నీకు రావాల్సిన సహాయం రాకుండా, నువ్వు పొందవలసిన సహాయం నువ్వు పొందకుండా, నలువైపుల నుండి నీ పరిస్థితులను నలిపివేస్తున్నట్టుగా అనిపిస్తుందా? నలిగిపోతున్నావా? విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యమో చేయడట. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలులు అన్నాడు. ఏదో పెద్ద బలి నువ్వు చేయనక్కర్లా. విరిగిన మనసుతో ఆ నలిగి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తాయి. దేవుడు నీ ప్రార్థన అలక్ష్యం చేయడు. తప్పనిసరిగా నీకు, నీ కుటుంబానికి జవాబు రాబోతుంది. ఈ స్థితిలో నాకు ఎవరు సాయం చేస్తారంటున్నావా? 9వ కీర్తన 9వ వచనం మాట్లాడుతుంది, నలిగిపోయిన వారికి ఆయన మహాదుర్గమగునట. దేవుడు దుర్గంగా నిలబెడతాడట, ఒక రిఫ్యూజ్గా. రిఫ్యూజీస్ క్యాంప్స్ అంటారు ఇతర దేశాల్లో. మరి అనేక ప్రాంతాల్లో ఒత్తిడి కలిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, ప్రజలు ఎటుపోవాలని అర్థం కానప్పుడు వారు ఇల్లు విడిచి, గూడు విడిచి తిరిగే పక్షుల్లాగా ఇల్లు విడిచి పారిపోవాల్సిన పరిస్థితి. ఈ మధ్య ఎవరికైనా జరిగింది ఆ విధంగా? చక్కగా హ్యాపీగా జీవిస్తున్న దేశం, నాకు ఏ చింత దిగులు లేదు, ఉద్యోగం ఉంది, ఇల్లుంది, బళ్ళున్నాయి, నా పిల్లల్ని చదివించుకోగలను, మాకు పొలాలు ఉన్నాయి, అంత హ్యాపీగా ఉన్నాము అనుకున్న వాళ్ళకి సడన్గా వాళ్ళ ఇల్లు వదిలి, వారి పొలాలు విడిచిపెట్టి, వారి ఫ్యాక్టరీలు, కంపెనీలను మూసేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? ఈ మధ్య ఉక్రెయిన్లకు వచ్చింది. చక్కగా సెటిల్ అయిపోయామనుకున్నారు, ఇళ్ళున్నాయి, వాహనాలున్నాయి, చక్కని పొలాలున్నాయి, మాకేం తక్కువ అనుకున్నారు. మరి రష్యా నుండి ఒక భయంకరమైన యుద్ధం వారి మీదకి రాబోతుందన్న సంగతి వారు ఊహించలేదు. పుతిన్ అనేవాడు ఈర్ష్యతో రగిలిపోతూ ఆ దేశం మీదకు బాంబులు వేస్తాడని, మరి మిలిటరీ మీదే కాకుండా సివిలియన్స్ మీద కూడా బాంబులు వేస్తూ, సివిలియన్స్ కట్టుకున్నటువంటి ఆ డ్యాములు పగలగొడుతూ, నీళ్ళన్నీ వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చేలాగా సైన్యం అంతటిని ఆ దేశం మీదకు పంపించి, ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి, ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పాటు చేసి, ర్యాకెట్స్తో దాడి చేసి, ఇల్లున్న వాళ్ళు ఇల్లు లేని వారు అయిపోయారు, పొలాలున్నవారు పొలాలు లేని వారు అయిపోయారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు, అప్పుడే స్టార్టప్ కంపెనీ పెట్టిన వాడు ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకున్నాడు. ఉన్నదంతా తీసుకెళ్లి బిజినెస్లో పెడితే అది కోల్పోయారు. మన దేశం నుండి అనేక మంది డాక్టర్లు చదవడానికి ఉక్రెయిన్ దేశంలో చదవడానికి వెళ్ళారు పిల్లలు, స్టూడెంట్స్. మా బాబు ఉక్రెయిన్లో చదువుతున్నాడండి, మా పాప ఉక్రెయిన్లో చదువుతుందని చెప్పారు. కొందరు రష్యాలో చదువుతున్నారు, కొందరు ఉక్రెయిన్లో, కొందరు చైనాలో, కొందరు ఫిలిప్పీన్స్లో చదువుతున్నారు. మంచిదే. కానీ హఠాత్తుగా ఉక్రెయిన్లో చదివే పిల్లలందరికీ కూడా ఇబ్బంది కలిగింది. ఆ దేశ నాయకుడు చెప్పాడు, మీ దేశాలకు వెళ్ళిపోండి అన్నాడు. అయ్యో, మా చదువులేంటి, మాకు డిగ్రీలు ఎవరు ఇస్తారు, ఫైనల్ ఇయర్లో ఉన్నాం, మీకు ఎగ్జామ్ రాయిపోతున్నాం, ఈ టైంలో మాకు ఇదేం పరిస్థితి? అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుకోకుండా కొన్నిసార్లు నలిగిపోయిన పరిస్థితి, అనుకోకుండా, ఊహించకుండా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నువ్వు ఊహించని ఇబ్బందులు నీకు ఎదురైనప్పుడు, నువ్వు ఆలోచించినటువంటి, ఒక ఇమాజిన్ చేయలేదు ఎప్పుడు కూడా, ఇలాంటివి జరుగుతుందని నువ్వు అనుకోలేదు, అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకో. ఆయన వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. దుర్గము అంటే పిల్లరా ఒక ఎత్తైనటువంటి టవర్ లాంటిది. పాత నిబంధన కాలంలో ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా పొరపాటు జరిగినా, ఇతను పొరపాటు వల్ల అవతల వ్యక్తిని చంపాలనుకోలేదు, ఆ గోడను పడగొడుతున్నాడు పైనుండి, కానీ కిందన్న వాడి మీదకి పైనున్న వాడు పడేసిన రాయొచ్చి పడింది హఠాత్తుగా, యాక్సిడెంటల్లీ. ఊహించుకోలేదు, అలా ఇంటెన్షన్గా చేయలేదు. ఆ రాయి జారి పడగా ఆ వ్యక్తి ప్రాణం పోయింది. అప్పుడు ఇతన్ని పడేసి కొడతారు, చంపేస్తారు ఇతన్ని, ఎందుకంటే ఇతని పొరపాటు వల్ల అతను ప్రాణం పోయింది కాబట్టి. ఇతనైతే ఆ విధంగా అవ్వాలని ఊహించలేదు, ఊహించిన కార్యం ఎదురైంది. అప్పుడు ఇతనికి మరణశిక్ష రాకుండా ఇతను పరిగెడతాడు. ఆ ఆశ్రయపురానికి పరిగెత్తి, అక్కడ బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి, ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు, నా పొరపాటు వల్ల ఒక వ్యక్తి గాయం తగిలింది, నా పొరపాటు వల్ల ఒక వ్యక్తి, నా నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి జీవితం మీదకి హాని కలిగేలా చేశాను, నన్ను క్షమించవా, ఈ పాపిని మన్నించుదేవా అని ప్రార్థిస్తున్నప్పుడు ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకొని ప్రార్థించేవాడిని కొట్టకూడదు, శిక్షించకూడదు, అతని మీదకి తీర్పులు తీసుకురాకూడదు. అతను పశ్చాత్తాపడ్డాడు, అతను పొరపాటు కాదది, అతను అనుకోకుండా, ఊహించకుండా జరిగింది కాబట్టి అతన్ని మన్నించమని దేవుడు ఆశ్రయపురంలో వారికి క్షమాభిక్ష పెట్టేవాడు. ఈ రోజుల్లో కూడా నీకు తెలుసో తెలియక కొన్ని చిక్కుల్లో పడ్డావు, ఊహించకుండానే కొన్ని ఇబ్బందుల్లో పడ్డావు. ఫ్రెండ్స్ కొంతమందిని నమ్మించి నైవంచన చేసిన వారు చాలామంది ఉండొచ్చు ఈ లోకంలో. ఈరోజు మనం జీవిస్తున్న లోకము భయంకరమైన అపవిత్రతతో, కీడు చేసే మనసుతో,
ఈర్ష్యతో అసూయతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నాం. ఇది ప్రేమ కలిగిన లోకం కాదు పిల్లరా. నయవంచన చేసే లోకం, నమ్మించి మోసం చేసే లోకం. నువ్వు ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను నిండా ముంచేస్తుంది ఈ లోకం. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నీ సొంత ఇంటి వారు కూడా కావచ్చు. కొన్నిసార్లు నీవు నిర్లక్ష్యంగా ఉన్నావని తెలిస్తే నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అపవాది ఎవరిలోనైనా పనిచేస్తాడు. అయితే నువ్వు గుర్తుంచుపెట్టుకోవాల్సింది, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎన్ని కష్టాలు బాధల్లో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు నలిగిపోయి ఉన్నా, నీకు దుర్గంగా ఉండి కాపాడుతానని చెప్పిన దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ రా. ఆయన పాదాల మీద పడు. ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవే నాకు సాయం చేయాలి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండని సామెత 18:10 మాట్లాడుతుంది. Proverbs chapter 18:10 says, the name of the Lord is a strong tower, the righteous runneth into it and is safe. ఆ సేఫ్టీ టవర్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ సేఫ్టీ టవర్ అనేటువంటిది దేవుని నామము, యెహోవా నామము, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో నువ్వు సురక్షితంగా కాపాడబడే నామంలోకి వచ్చుదువుగాక. ఆమేన్. ఆశ్రయపురంలో పరిగెత్తినట్టుగా ఆపదలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నవారు యేసయ్య నామములోనికి పరిగెత్తండి. ఎలా పరిగెత్తాను ప్రభు నామంలోకి అంటే ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మిక ఉంచి ప్రార్థించడం ద్వారా ఆ దుర్గమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రొటెక్షన్లోకి నువ్వు వెళ్తున్నావు. ఆపదలో ఉన్నానని అనుకునే కొలది ఇంకా దిగజారిపోతావు. శ్రమల్లో ఉన్నానని కొలది నీ మనసు ఇంకా నలిగిపోతూనే ఉంటుంది. కనుక నీకు దుర్గముగా ఉన్న, నిన్ను కాపాడగలిగిన, నిన్ను లేవనెత్తగలిగిన, నిన్ను విడిపించగలిగిన దేవుని ఎదుగు పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఆయన పాదాల మీద పడు. నిరాశ్రయుడిగా ఉంటే నీకు ఆశ్రయపురంగా దేవుడు ఉంటున్నాడు. నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. అందరూ చేయి విడిచినా నేను నిన్ను చేయి విడవన్నాడు. ఆపత్కాలంలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను కాపాడుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెయ్యి చాపి నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తి నీకున్న ప్రతి ఆపదను నిన్ను విడిపించునుగాక. ఆమేన్. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవునికి మొరపెడుతున్నారా? మొరపెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి. ప్రభు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన. ప్రభు ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ఆపత్కాలంలో మమ్మల్ని కాపాడుతారని చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు విడుదల పొంది, స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నేను ఘనపరిచేవారిగా వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. వీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి నీ ప్రజలను కూడా లేవనెత్తండి. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయనుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60 verse 2,
యెషయా గ్రంథము 62వ వచనం. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. లార్డ్ రైజెస్ అపాన్ యూ and his glory appears over you. May God bless you with this promise as you enter into a new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3 verse 25, the promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సీక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.